రత్నం మాజీ నక్సలైట్కు అనుచరుడు. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించాలనుకున్నాడు. వ్యాపారాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. పాపం పండి పోలీసులు చిక్కి ఇప్పుడు కటకటాల లెక్క పెడుతున్నాడు. పోలీసుల వెనక తల వంచుకుని నిలబడ్డ ఇతని పేరు రాములు. నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతూ సెటిల్మెంట్లు చేస్తున్న ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ శివార్లోని విద్యారణ్యపురిలోని ముళ్లపొదల్లో ఇతను దాచిన ఆయుధాల ట్రంప్ను పోలీసులు గుర్తించారు. 3 DBLRలు, 8 AM రైఫిల్, 1 SPL, 9 MM కార్బన్ తపంచా, 32 పిస్టల్ కలిపి మొత్తం 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాములు పోలీసులకు దొరికిపోవడం ఇది రెండోసారి. ఇతనిది పాత కరీంనగర్ జిల్లా మంథని ముత్తారం మండలం కేశనపల్లి. ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నాడు. 15 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన మాజీ నక్సలైట్ నాయకుడు జడల నాగరాజుకు ఇతను అత్యంత సన్నిహితుడు. రాములు తండ్రిని నక్సల్స్ అప్పట్లో కాల్చంపారు. అప్పుడు జడల నాగరాజుతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సమయంలో నాగరాజు కొన్ని ఆయుధాలను రాములకు ఇచ్చి దాయమని చెప్పాడు. నాగరాజు అదృశ్యం తర్వాత రాములు దందా మొదలుపెట్టాడు. ఆయుధాలతో బెదిరించి పలువురు వ్యాపారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఓసారి అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ మధ్య పోలీసులు వరుస కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తుండటంతో తన వద్ద ఉన్న ఆయుధాలను ప్లాస్టిక్ పైప్లో దాచి భూమిలో పాతిపెట్టాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు నిఘా పెరగడంతో, అతని యాక్టివిటీస్ మీద నిఘా పెరగడంతో జడల నాగరాజు అతనికి సంబంధించిన వెపన్స్ అన్ని తోటరాములకు ఇచ్చి అవి దాచిపెట్టమని చెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకు జడల నాగరాజు అదృశ్యమైనాడు. అతని ఆచూకీ తెలియలేదు. అయితే ఇతను కొన్ని రోజులు దాచిపెట్టిన తర్వాత ఆ వెపన్స్ బయట తీసి అప్పుడప్పుడు యూజ్ చేయడము, వాటిని యూజ్ చేసి సెటిల్మెంట్ లో ఇన్వాల్వ్ అవడము, ఈ వెపన్స్ చూపించి బెదిరించడం అనేది సాధ్యం చేసినాడు. సెటిల్మెంట్లలో భాగంగా భార్యాభర్తల వివాదాలు పరిష్కరిస్తానంటూ రాములు పలువురు మహిళలపై లైంగిక దాడులు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అతని వల్ల నష్టపోయిన వారు తమను ఆశ్రయించాలని పోలీసులు కోరారు.